ఫ్రెండ్స్, ఇందాకలా ట్విట్టర్లో ఒక ఫ్యాన్ వార్ అయితే నేను చూసాను అనమాట. అంటే చాలామంది ఈ బాలీవుడ్ నుండి రామాయణ్ అనేటటువంటి ఒక సినిమా వస్తుంది, ఇది ఇంకో ఆదిపురుష అయితే, దాంట్లో డౌట్ లేదు. అసలు వీళ్ళు ఎన్నిసార్లు ఎదవ అవుతారా బాబు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రభాస్ అన్న కాబట్టి చాలామంది ఆడియన్స్ చూసి చున్నట్టు వదిలేశారు. కానీ ఇప్పుడు మొత్తం బాలీవుడ్ వాళ్ళే, లైక్ హీరో బాలీవుడ్, మొత్తం కూడా బాలీవుడ్ వాళ్ళే. మామూలుగా ఉండదు. ఇక చూడండి, వేరే లెవెల్ ఉంటుంది వాళ్ళ మీద ట్రోలింగ్, వేరే లెవెల్ ఉంటుంది వాళ్ళ మీద నెగిటివ్ అనేటటువంటిది చాలామంది అనుకుంటున్నారంట. అదే టైంలో ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్ పేరు అయితే కానీ వచ్చింది. ఇంకా అది చూసి వామ్మో కొద్దిగా డేంజర్గా ఉంది అనేటటువంటిది అనిపిస్తుంది. ఇంకొద్దిగా ముందుకెళ్తే యష్ బాస్ ఈజ్ ఎ రావణ్ అనేటటువంటిది కానొచ్చిన తర్వాత ఇక అందరికీ కూడా దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది. ఎందుకంటే యష్ స్టోరీ సెలక్షన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక చిన్న స్టార్ లైక్ సీరియల్ యాక్టర్గా తనైతే జీవితం మొదలుపెట్టి ఈరోజు చూసుకున్నట్లయితే ఈ రేంజ్లో పాన్ ఇండియా స్టార్ కూర్చుండు. ఒక్క సినిమా రిలీజ్ చేస్తే ఈజీగా 1000 కోట్లు హాట్ కేక్ తనకి చాలా అంటే చాలా ఈజీ. అండ్ ఒక్క సినిమా కోసం 200 కోట్లు తీసుకుంటున్నాం అని చెప్పి కూడా బయటపట్టే టాకు. సో రామాయణం అంటే బాలీవుడ్ మీద నమ్మకం లేకపోవచ్చు, డైరెక్టర్ మీద నమ్మకం లేకపోవచ్చు, మ్యూజిక్ డైరెక్టర్స్ మీద కూడా నమ్మకం లేకపోవచ్చు, హీరో మీద కూడా నమ్మకం లేకపోవచ్చు, కానీ యష్ మీద మాకు నమ్మకం ఉంది. యష్ బాస్ స్టోరీ సెలక్షన్ అసువంటిది అని చెప్పి కూడా అందరూ కూడా ఫిక్స్ అయి కూర్చున్నారు అనమాట. ఆ సినిమా కోసం అన్న కూడా బాగా ఛార్జ్ చేస్తున్నట్ట. మొత్తం 2 పాటలు అంట. ఇక యష్ను చూడడానికైనా సరే రామాయణం కోసం నేను కూడా ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నా, దాంట్లో డౌటే లేదు. సో చాలామంది సాయి పల్లవి కోసం, రణబీర్ కోసం, ఏదో మైథాలజీ మనకు తెలియనటువంటి కొత్త కథ ఏం కాదు, మనకు తెలిసినటువంటి స్టోరీ. అయినా కానీ అందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారంటే రావణ్ లాగా మా యష్ ఎలా కనపడతాడు అనేటటువంటి దానికోసం కూడా ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారన్నమాట. సో ఆయన కేజీఎఫ్ 2022లో వచ్చింది. 2022 అంటే 23, 24, 25, 25 కూడా అయిపోతుంది. ఇంకోటి అయితే 26 అంటే 4 సంవత్సరాల దాకా అన్న అసలు మనకి ఏరే సినిమాతో కనరాల. ఎవరు కూడా ఇంత గ్యాప్ తీసుకోవాలి, ఎవరు కూడా ఇంత టైం తీసుకోవాలి. ఈవెన్ రామ్ చరణ్, మన ఎన్టీఆర్ అన్న కూడా త్రిబుల్ ఆర్ తర్వాత 2 సినిమాలు తీసి పడేశారు. కానీ చూసుకున్నట్లయితే కేజీఎఫ్ త్రిబుల్ ఆర్ కన్నా ముందు రిలీజ్ అయినటువంటి సినిమా, అలాంటి సినిమా తీసి కూడా ఇంత మట్టికి ఒక్క సినిమాతో కూడా రావడం ఏంది అని చెప్పి అందరికీ కూడా చిన్న బాధ అయితే ఉందన్నమాట. అలాంటి బాధని క్లియర్ చేయడానికి ఈరోజు టాక్సిక్ సినిమా గురించి మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. గట్టిగా మాట్లాడితే సినిమా నుండి ఏ విధమైనటువంటి అప్డేట్లు పోయా, ఒక్కటంటే ఒక్క టీజర్, అది పోయిన జనవరిని రిలీజ్ చేశారు. మళ్ళీ జనవరిన ఇంకేమన్నా చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేస్తారా, టీజర్ రిలీజ్ చేస్తారా అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలి. మరి అందులో ఏమన్నా గొప్పగా చూపించారా, అందులో ఏమన్నా కేజీఎఫ్ రేంజ్లో టీజర్ ఉందా, ట్రయల్ ఉందా, డైలాగ్ ఉందా, మ్యూజిక్ ఉందా అంటే ఏమి లేదు. జస్ట్ యష్ బాస్ నడిచి వచ్చిండు, ఒక అమ్మాయిని తీసుకుంటూ అది వస్తే అంటే టీజర్లా లేదు, అదొక కాండోమ్ యాడ్ లాగా ఉంది అని చెప్పి అప్పుడు ప్రతి ఒక్కళ్ళు ట్రోల్ చేయటం, ప్రతి ఒక్కళ్ళు డిసప్పాయింట్ అవ్వటం మనమైతే చూసామన్నమాట. అండ్ ఈసారి రిలీజ్ చేసేటటువంటి టీజర్లో చాలా అంటే చాలా గొప్పగా, అంటే లైక్ ఇప్పటిదాకా మీరు యష్ను చూసింది ఒక ఎత్తు, ఇక మీదట చూడబోతుంది ఒక ఎత్తు అనేటటువంటి న్యూస్ కూడా బాగా వైరల్గా మారింది. సో మండిపోతుంది అనమాట, అభిమానులుగా అయిండొచ్చు, అక్కడ ఉన్నటువంటి మేకర్స్గా అయిండొచ్చు, మండిపోతుంది. తీసుకున్నట్లయితే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ కేజీఎఫ్ అయిపోయిన సంవత్సరానికి అనౌన్స్ చేశారు. 2 సంవత్సరాలుగా షూటింగ్ జరుపుతూనే ఉన్నారు. కనీసం సినిమాకి సంబంధించి ఒక్క టీజర్ రిలీజ్ చేశారనే కానీ ఒక్క సాంగ్ చేయలేదు, ప్రాపర్ టీజర్ కూడా రిలీజ్ చేయలేదు. ఏం పుట్టింది అంటే లైక్ లేడీ డైరెక్టర్, అందుకే ఏం అల్లాపోతున్నారు అనమాట. దానివల్ల కొంతమంది మింగుతున్నారులే. కానీ ఒక వీడియో అయితే లీక్ అయింది. లైక్ మన సముద్రంలో ఒక వాటరే ఉందనమాట, అక్కడ ఒక వ్యక్తి షర్టు లేకుండా సిగరెట్ తాగుతూ ఉండు. ఇక అది సోషల్ మీడియాలో లీక్ అయింది, బ్లాస్ట్ అయిపోయింది. జస్ట్ అసలు షర్టు లేకుండా నించోవటమే టూ మచ్, షర్టు లేకుండా నించోని సిగరెట్ తాగడం ఏంది అసలు లేడీ డైరెక్టర్ అయినా ఈ సినిమాకి అనేటటువంటి ఫీలింగ్ అయితే ప్రతి ఒక్కరికి కలిగింది. నిజంగా ఆ లుక్ చూసిన తర్వాత నాకు కూడా దిమ్మ అయితే తిరిగింది. ఒక 5 సెకండ్స్ ఉంది లీక్ అయినటువంటి వీడియో, అది కూడా బ్లర్గా ఉంది. మన వాళ్ళు ఏఐని వాడి వేరే వాటన్నిటిని వాడి వాటిని ఎడిటింగ్ చేసి మన ముందైతే పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. నిజంగా బాడీ అయితే చాలా ఇంప్రూవ్ అయింది, మామూలుగా లేదు. యష్ బాస్ బాడీ అంటే మన కేజీఎఫ్ లాంటి సినిమాలోనే తనైతే షర్ట్ ఇప్పేటటువంటి అవకాశం లేదు. బనీన్ మీద అయితే నటించిండు, అప్పటికే తన బాడీ చూసి అందరికీ కూడా దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది. ఇంకా అలాంటిది మొత్తం షర్టు తీసేసి ఆ సిగరెట్ తాగేటటువంటి సీన్ చూసి ఇంకా అందరూ కూడా ఆ టాక్సిక్ గురించి డిస్కషన్ చేయడం మొదలు పెట్టారనమాట. ఇది చూసిన తర్వాత నాకు కూడా సినిమా మీద ఫుల్ క్యూరియాసిటీ పెరిగింది, సినిమా మీద ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. జస్ట్ ఒక్క టీజర్కే ఎలా అయిపోతున్నారు ఏంద్ర అనేటటువంటి ఫీలింగ్ కూడా కలుగుతుంది. కర్ణాటక మొత్తం కూడా ఇదే కనపడుతుంది అనమాట. హైదరాబాద్ అండ్ తెలుగులో ఉన్నటువంటి యష్ బాస్ ఫ్యాన్ పేజెస్లో కూడా ఇదే కనపడుతుంది. ఇక దీని గురించి ప్రతి ఒక్కరు డిస్కషన్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొన్ని విషయాలు మాట్లాడుకోవాలంటే
టాక్సిక్ అంటే అర్థం విషపూరితమైన వ్యక్తి అని. లైక్ అందులో మన యష్ విషపూరితమైనటువంటి ఒక వ్యక్తి అనమాట. ఎందుకు అంటే అంత క్రూయల్గా అంత విలలాగా ఎందుకు కనపడుతున్నాను అంటే, మీకు తెలుసు ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో హీరోని ఎవడు కూడా ఇష్టపడట్ల, అందరూ కూడా విలన్లు ఇష్టపడుతున్నారు. సో విలన్లు ఇష్టపడుతున్నారు అనేటటువంటి ఒకే ఒక్క రీజన్ని గట్టిగా పట్టుకొని హీరోయిన్ మన కేజీఎఫ్ సినిమాలో కూడా మన హీరో కన్నా విలన్ అంటేనే ఎక్కువ మంది ఇష్టపడ్డారు అనేటటువంటి పాయింట్ని ఇంకా గట్టిగా పట్టుకోండి. మెయిన్ విలన్ని దృష్టిలో పెట్టుకొని విలన్ కన్నా హీరో ఎక్కువ క్రూయల్గా ఉండాలి, విలన్ కన్నా హీరో ఎక్కువ టాక్సిక్గా ఉండాలి అనేటటువంటిది మనకి చూపించబోతున్నారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. మీకు అర్థం కావట్లేదా? జస్ట్ అదేదో కారణం చెప్పి తీసి పడేసారులే, కానీ అందులో తను ఎంత క్రూయల్గా ఉండబోతుంది, ఎంత రూత్లెస్గా ఉండబోతుండో అనేటటువంటిది మొక్కలు మనకైతే వివరించారనమాట. ఆ సిగర్ దాక్కుంటూ వచ్చింది, ఆ అమ్మాయిని ఎత్తుకోవటం ఏంది అంటే లైక్ అంత డేంజర్, అంత క్రూయల్, అంటే ఒక రావణ్ క్యారెక్టర్ లాంటిది అనమాట, అంటే ఒక రాక్షసుడి క్యారెక్టర్ లాంటిది అనేటటువంటిది కూడా మనకైతే ఆ టీజర్లో డైరెక్టర్ వివరించేటటువంటి ప్రయత్నం చేశారు. మనమైతే సరిగ్గా క్యాచ్ చేయలేదు, కానీ లీక్ అయినటువంటి ఈ సిగరెట్ స్టీల్ చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా దీని గురించి డిస్కషన్ చేసేటటువంటి ప్రయత్నం, మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అండ్ సినిమా స్టోరీ లైన్ ఏమై ఉండొచ్చు అని అంటే ఒక మొత్తం వేరే ముంబైకి సంబంధించినటువంటి ఒక గ్యాంగ్స్టర్ స్టోరీ అని చెప్పి కూడా అంటున్నారనమాట. కేజీఎఫ్ రేంజ్లో ఎలివేషన్లు అయితే బాగా రాసుకుందంట. అంటే మన ప్రశాంత్ నీల్తో వర్క్ చేసిన తర్వాత ఆయనకి బాలీవుడ్ నుండి చాలామంది మాస్ డైరెక్టర్స్, మాస్ ప్రొడ్యూసర్స్ చాలామంది ఆఫర్స్ ఇచ్చారు. వాళ్ళందరినీ పక్కన పెట్టి ఈమెతో తీయడానికి గల కారణం ఏంటంటే కేజీఎఫ్ కన్నా ముందే ఈ సినిమా డీలింగ్ అయితే అయిపోయిందంట. సో తను చాలాసార్లు వెళ్ళి యష్ బాస్కి స్టోరీ వివరించిందంట, ఇది స్టోరీ అని. కానీ యష్ అయితే కొద్దిగా డిసప్పాయింట్లో ఉందంట, ఈ స్టోరీ కాదు ఇంకొద్దిగా ఇంప్రూవ్ చేయండి, ఇంకొద్దిగా బెటర్గా చేయండి, ఇంకొద్దిగా మార్చండి అని చెప్పి తను కూడా స్టోరీలో వేలు పెట్టి, తను కూడా డైలాగుల్లో వేలు పెట్టి చాలా టైం తీసుకున్నారు. ఓన్లీ స్క్రిప్ట్ రైటింగే చాలా అంటే చాలా టైం తీసుకున్నారు. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత డైరెక్ట్గా షూటింగ్ అయితే స్టార్ట్ చేశారు. ప్రస్తుతానికైతే ముంబైలో ఉన్నటువంటి ఒక ఓడరేవులో అయితే షూటింగ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడైతే ఫైట్ అయితే చిత్రీకరిస్తున్నారు. సినిమాకు సంబంధించినటువంటి 40% షూటింగ్ అయితే అయిపోయింది, ఇంకా 60% షూటింగ్ అయితే బ్యాలెన్స్ ఉంది, సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి అనమాట. ఇవన్నీ అయిపోయాక మ్యాక్సిమం ఈ జనవరిలో చూసుకున్నట్లయితే ట్రైలర్ని రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి గట్టిగా వినపడుతుంది. మరి సినిమా కూడా 2026లో వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా కానొస్తున్నాయి అనమాట. ఆల్రెడీ మీకు తెలుసు 2026 దివాళీ చూసుకున్నట్లయితే ఆయన సినిమా ఉంది కాబట్టి ఇక టైం తీసుకునేటటువంటి అవకాశం లేదు, ఈ గ్యాప్లోనే రిలీజ్ చేయాలి అని చెప్పి మూవీ టీం అయితే వాళ్ళ యొక్క సహనాలు ముమ్మరం చేశారు అనేటటువంటిది ఇంకా క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి రికార్డులు కొట్టొచ్చు బ్రో అంటే ఈజీ కొట్టిద్దు బ్రో. కేజీఎఫ్ కలెక్షన్స్ని ముంబైలో కొద్దిగా గోప్యంగా ఉంచింది, కానీ టాక్సిక్ కలెక్షన్స్ని అయితే వాళ్ళైతే గోప్యంగా ఉంచారు. సినిమాలో దమ్ము ఉండాలి, సినిమా సూపర్ రా, తిరుగులేదురా. కేజీఎఫ్లో యష్ ఏ రేంజ్లో అయితే ఉందో ఇంకా దానికి మించి మన డైరెక్టర్ చూపించారా అనేటటువంటి ఒక్క పాయింట్. ఎలివేషన్ సీన్లు, స్టోరీ లైన్ అనేటటువంటిది హైలైట్ చేసి తీయగలిగితే మట్టికి ఖచ్చితంగా చాలా అంటే చాలా రికార్డు కొలాప్స్ అయితే లైక్ 1000 కోట్లు అనేటటువంటిది చాలా చిన్న మ్యాటర్ అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. సో ఇప్పటిదాకా ఆకలితో ఉన్నారు కదా 3 సంవత్సరాలుగా మన యష్ నుండి సరైనటువంటి సినిమా లేదు అని చెప్పి చాలామంది ఆకలితో అయితే ఎదురు చూస్తున్నారు అనమాట. వాళ్ళందరి ఆకలి అయితే జస్ట్ సంవత్సరంలోనే 2 సినిమాలతో మన యష్ బాస్ అయితే తీర్చబోతున్నారు అనమాట. టాక్సీ ఖచ్చితంగా ఈ రామాయణ సినిమా కన్నా ముందుగానే రిలీజ్ అయితే ఐదర్ మార్చిలో రిలీజ్ అవ్వచ్చు. ఒక్కసారి ఆ సినిమా డేట్ అనౌన్స్ చేసిందంటే వేరే సినిమాలన్నీ కూడా వెనక్కి బిక్కుంటాయి, దాంట్లో డౌటే లేదు. నా గెస్సింగ్ కరెక్ట్ అయినట్టయితే మార్చి ఆ జూన్ జూలైలో ఖచ్చితంగా ఈ టాక్సిక్కి సంబంధించినటువంటి రిలీజ్ డేట్ చెప్తారు. ఇంకా అది అయిపోయిన 3-4 నెలల్లోనే రామాయణం రిలీజ్ ఉంది. రామాయణం అయితే రిలీజ్ డేట్ 100% ఫిక్స్. 2026లో రామాయణ్ పార్ట్ 1, 2027లో రామాయణ్ పార్ట్ 2 రెండు కూడా దివాళీకి రిలీజ్ చేస్తామని చెప్పి వాళ్ళైతే ఎప్పుడు అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు. దానికి సంబంధించినటువంటి షూటింగ్ కూడా మ్యాక్సిమం కంప్లీట్ అయిందంట. అంటే లైక్ మొత్తం గ్రాఫిక్సే కాబట్టి వాళ్ళైతే ఎక్కువ టైం తీసుకోవట్లేదు అనేటటువంటి వార్తలు కూడా గట్టిగా వినపడుతున్నాయి ఫ్రెండ్స్. ఇదే అనమాట టాక్సిక్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది కూడా తప్పకుండా కింద తెలియజేయండి. నేనైతే మరీ వెయిట్ చేస్తున్నా. యష్ అన్న నిజంగా ఫ్యాన్స్ కోసం అన్నా సరే ఈసారి బర్త్డేకి రిలీజ్ డేట్తో ఒక ట్రయల్ని రిలీజ్ చేయాలి. అంటే బర్త్డే అంటే ఇంకా 2 నెలలు ఉంది, ఏముంది 2 నెలలు ఎట్లా అయిపోతే ఈ లోపల సినిమాలు అయితే వస్తున్నాయి. అసలు దీనికన్నా వెనక స్టార్ట్ అయినటువంటి కాంతారా సినిమా రిలీజ్ అయింది, కానీ టాక్సిక్ గురించి ఎంత అప్డేట్ కూడా రావడం అయితే మరి దారుణం అని చెప్పి నాకు మళ్ళీ అనిపిస్తుంది ఫ్రెండ్స్. బై మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. తర్వాత ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై నమస్కారం.